అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మనకి గణేష్ చతుర్థి అనగానే అసలు చాలా ఆహ్లాదకరంగా, చాలా ఉత్సాహంగా ఉంటుంది. గణేష్ చతుర్థి అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణేష్. సో ఈ గణేష్కి సుమారుగా 70 సంవత్సరాల చరిత్ర ఉంది. 70 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ గణేష్ని ప్రతిష్టాపన చేస్తూ ఉన్నారు. గణేష్ ఉత్సవాలు కూడా జరిపిస్తూ ఉన్నారు. సో గణేష్కి పూర్తిగా కూడా కలర్ కూడా అంటే పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. ఆ పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత పూర్తిగా ఆ కర్రల్ని కూడా తీసేసిన తర్వాత మనకు గణపతి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుస్తుంది. మీరు పెయింటింగ్ వేస్తుంటేనే చూడొచ్చు, చాలా అందంగా కూడా కనిపిస్తూ ఉంది. మనకి సప్తముఖ గణపతిగా పేరు చెప్పారు. మనకి సప్తముఖ గణపతి అంటే 7 ముఖాలతో ఉన్నటువంటి గణపతి అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. సో చూద్దాం, ఒకసారి దగ్గరికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పదండి. ప్రస్తుతం మనతో పాటు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి రాజ్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మిగతా వివరాన్ని. నమస్తే రాజ్ కుమార్ గారు. సో ఎలా జరుగుతుంది గణేష్ విగ్రహ ప్రతిష్టాపన? సార్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి సార్. పెయింట్స్ ఉన్నాయి, మరొక 4-5 రోజుల్లో పెయింట్ పనులు కూడా కంప్లీట్ అయిపోతాయి. అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయడం నడుస్తూ ఉందన్నమాట. మరొక 4-5 రోజులు మాత్రం పెయింట్స్ అనేది కంప్లీట్ అయిపోతాయి. వచ్చే భక్తుడు ఈజీగా దర్శించుకుని ఈజీగా వెళ్ళే విధంగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంకా 10 రోజులే ఉంది కదా, ఈ 10 రోజుల్లో టైంలో ఇదంతా తొందరగా అయిపోతుందంటారా? మేము 4-5 రోజుల్లో పెయింట్స్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. 4-5 రోజుల్లో పెయింట్స్ అన్ని కంప్లీట్ అయ్యి భక్తులకు దర్శనం చేయడానికి ఏర్పాటు చేస్తాము. మరి వినాయక చవితి 2 రోజుల ముందు వినాయకుడి ముందున్న కర్రలన్నీ తీసేస్తాము. అట్లా అప్పుడు ఏందో పెయింటర్స్ వచ్చేసి భీమేష్ అనే పెయింటర్ భీమేష్ అనే పెయింటరు, మరి దాదాపు 15-20 మంది సంబంధించిన కళాకారులు చేస్తాము. నారాయణ అనే పెయింటర్ మీరు చూడొచ్చు, సైడ్లో ఉన్న ఆర్ట్ మొత్తం నారాయణ అనే పెయింటర్స్ మాత్రం వాళ్ళు చేస్తూ ఉన్నారన్నమాట. ఇన్ టైంలో పనులు అనేది కంప్లీట్ అయిపోతాయి. ఎంతమంది కళాకారులు ఈ యొక్క వినాయకుడిని తయారు చేయడంలో పాల్గొన్నారు? దాదాపు 150 మంది కళాకారులు అండి. ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ చేశాము. వాళ్ళందరూ కలిసి వితిన్ 70 డేస్లో కంప్లీట్ చేయడం జరిగిందనమాట. మొత్తం టోటల్ కాస్ట్ ఎంత అవుతుందండి ఈ యొక్క ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యాక? 82 lakhs rupees దాకా ఖర్చు అయిందండి. ఇంకా స్టీల్ కొంచెం వీళ్ళకి ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మేము ఈ సంవత్సరం ఏంటంటే అందరికీ అకౌంట్ అనేది ఎంత జరిగింది ఏం కదా అనేది మీకు తొందరగానే అన్నీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. వచ్చే భక్తులకు ఎలాంటి సేఫ్టీ ఉంటుంది ఇక్కడ? చూడండి, ప్రభుత్వ పరంగా పోలీస్ సిబ్బంది మరియు ప్రభుత్వ రంగం అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరిస్తూ ఉన్నారు. వచ్చే భక్తుడు ఈజీగా దర్శించుకొని ఈజీగా వెళ్ళే విధంగా అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందన్నమాట. రైట్, ఇది రాజ్ కుమార్తో మనం మాట్లాడాం కదా. ఇంకొక 10 రోజులు మాత్రమే ఉంది. మీరు చూడొచ్చు, పెయింటింగ్ పనులన్నీ కూడా పూర్తి అవ్వచ్చాయి. ఇంకొక 4-5 రోజుల్లోనే ఒక పెయింటింగ్ పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి కూడా ఈ యొక్క ఉత్సవ కమిటీ సభ్యులు రాజ్ కుమార్ గారు కూడా చెప్తున్నారు. ఈ పక్క చూసుకున్నట్లయితే ఇటు ఒక 2 విగ్రహాలు, మత్స్య అవతారం అలాగే ఇంకొక అవతారానికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఆ పక్క చూసుకున్నట్లయితే శివుడు అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలు కూడా ఆల్రెడీ ఆ విగ్రహాలకి మీరు చూడొచ్చు పెయింటింగ్ కూడా అయిపోయి వచ్చింది. పెయింటింగ్ కూడా పూర్తిగా కంప్లీట్ చేశారు. ఓన్లీ పైన తోరణానికి సంబంధించినటువంటి పెయింటింగ్ మాత్రమే చేస్తున్నారు. మీరు అక్కడ మా కెమెరామెన్ చూపించే ప్రయత్నం చేస్తారు. తోరణానికి సంబంధించినటువంటి పెయింటింగ్ మాత్రమే వేస్తున్నారు. ఇంకా ఈ రైట్ సైడ్లో ఈ శివుడు ఉన్నటువంటి ఈ విగ్రహాలన్నిటికీ కూడా పెయింటింగ్ అయిపోయింది. అలాగే లెఫ్ట్ సైడ్లో కూడా ఉన్నటువంటి పెయింటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కేవలం ఓన్లీ ఇప్పుడు గణపతికి సంబంధించినటువంటి పెయింటింగ్ మాత్రమే బాకీ ఉందని చెప్పుకోవాలి. సో అది కూడా స్టార్ట్ చేశారు. పైనుంచి గణపతి ముఖం నుంచి కూడా పెయింటింగ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. పైనుంచి కిందికి ఇలా పెయింట్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పెయింటింగ్ అయిపోయిన తర్వాత ఈ కర్రలన్నీ కూడా వాళ్ళు తీసేసి పూర్తిగా ఈ యొక్క ఖైరతాబాద్ గణేషుని రివీల్ చేసేటువంటి అవకాశం ఉంది. సో చూడొచ్చు, పోయినసారి కంటే కూడా ఈసారి చాలా అత్యద్భుతంగా అతి సుందరంగా ఉండబోతుందని కూడా మనకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్నారు. ఖైరతాబాద్ గణపతి అనేది సుమారుగా 150 నుంచి 200 మంది హస్త కళాకారులు యొక్క ఖైరతాబాద్ వినాయకుడిని చేయడంలో పాల్గొన్నారని చెప్పి కూడా కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఈ యొక్క కేవలం పెయింటింగ్ కోసమే రోజుకు 15 నుంచి 20 మంది కార్మికులు కూడా కష్టపడి పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు. మీరు చూడొచ్చు, అక్కడ డొనేషన్ దగ్గర ఉన్నటువంటి పిల్లలందరూ కూడా కోలాహలంగా సందడి చేస్తున్నారు. సో ఈ ఖైరతాబాద్ గణపతికి సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్ చేసేటువంటి ఒక కార్మికులు కూడా మనతో ఉన్నారు. కొండబాబు గారు ఉన్నారు. సో కొండబాబు గారు, ఎంతమంది పెయింటింగ్ వర్కర్స్ పనిచేస్తున్నారు? మేము 15 మంది చేస్తున్నామండి. 15 మంది డే అండ్ నైట్ చేస్తున్నారా? ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటలు. ఎన్ని రోజుల నుంచి పెయింటింగ్ వర్క్ జరుగుతుంది? 15 రోజులు చేస్తున్నాండి. 15 రోజుల నుంచి పెయింటింగ్ వర్క్ ఒకటి జరుగుతుందా? పెయింటింగ్ వర్క్ ఇంకా ఎన్ని రోజులు అవుతుంది పూర్తి అయ్యేసరికి? ఇంకొక వారం ఉంటుందండి.
ఇంకో వారంలో మొత్తం పూర్తయినటువంటి గణపతిని చూడొచ్చా? చూడొచ్చండి. సో చూశారు కదా, ఇంకొక వారం రోజుల్లో మనం యొక్క పూర్తిగా పెయింటింగ్ చేసినటువంటి గణపతిని కూడా చూడొచ్చు. చాలా అద్భుతంగా కూడా పెయింటింగ్ వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు ఇక్కడ విష్ణు కళ్యాణికి సంబంధించినటువంటి ఆ మండపంలో విగ్రహాలకు సంబంధించినటువంటి పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతుంది. మీరందరూ చాలా అత్యద్భుతంగా కూడా పెయింటింగ్ చేస్తున్నారు. అందరూ చూడొచ్చు. చాలా అందంగా తీర్చిదిద్దారు శిల్పులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విగ్రహాలని కూడా. చాలా చూడడానికి కూడా ఈ అసలు విగ్రహాలు లేవు, నిజమైన దేవతలు ఇలాగే ఉంటారేమో అనేలాగా చాలా చక్కగా తీర్చిదిద్దారు విగ్రహాలని మాత్రం. మీరు చూడొచ్చు లోపల ఇంకా పెయింటింగ్ వర్క్ కూడా జరుగుతూ ఉంది. సో మీరు చూడొచ్చు బలరాముడి విగ్రహం కూడా అయోధ్యలో నిర్మించినటువంటి అయోధ్య రామ మందిరానికి సంబంధించినటువంటి నమూనా బలరాముడి విగ్రహం కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేశారు. సో బలరాముడి విగ్రహానికి ఇంకా ఆ పెయింటింగ్ వర్క్ అనేది జరుగుతుంది. ఇప్పుడే స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పూర్తిగా తయారైన తర్వాత కూడా మనం ఇందాక నమూనాలో చూసినట్టుగా పూర్తిగా తయారైన బలరాముడి విగ్రహం ఇంకా చూడడానికి చాలా చక్కగా అందంగా కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎలకను చూడొచ్చు. సో స్వామివారి వాహనం ఏదైతే ఉందో ఎలకను కూడా చూడొచ్చు. సో అసలు స్వామివారి పాదాల హైట్ కూడా లేరు, కనీసం ఒక సామాన్య మానవుడు అని చెప్పుకోవచ్చు. చాలా ఎత్తు భారీ ఎత్తు. అసలు అంటే ప్రపంచంలోనే అతిపెద్ద వినాయకుడు అనగానే మనకు మొట్టమొదటి గుర్తొచ్చేది కూడా ఖైరతాబాద్ వినాయకుడు అనమాట. మనం నిలువుగా ఇలా నిటారుగా చూస్తే మాత్రం వెనక్కి తిరిగి పడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. సో చాలా ఎత్తు, అసలు 70 అడుగులు, సుమారు 70 అడుగులు అంటే అంత ఆషామాషి విషయం కాదు. సో ఇంత ఎత్తున ప్రతిష్టాపన అంటే మనకు చాలా మందితో అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం కూడా. సో మీరు చూడొచ్చు ఈ కర్రలు ఇవన్నీ సపోర్ట్తోనే ఒక షెడ్డును కూడా నిర్మించారు. ఈ పెయింటింగ్ వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇవన్నీ తీసేసిన తర్వాత మనకు ఈ సంవత్సరం గణపతి ఎలా ఉండబోతుంది అనేది కూడా నమూనా కూడా మనకు పూర్తిగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు సుమారుగా 70 అడుగుల ఎత్తులో కూడా ఈ యొక్క వినాయకుడిని ప్రతిష్టాపన జరుగుతూ ఉంది. సుమారుగా 70 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఖైరతాబాద్ గణేష్ చరిత్ర ఇది. మీరు చూడవచ్చు ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నమూనా అక్కడ ఫ్లెక్సీలో కనిపిస్తోంది చూడండి. ఈ సంవత్సరం గణపతి ఇలా ఉండబోతుంది అని చెప్పి కూడా మనకు శ్రీనివాస కళ్యాణం అలాగే శివపార్వతుల కళ్యాణానికి సంబంధించినటువంటి లెఫ్ట్ రైట్ మీరు చూడొచ్చు ఖైరతాబాద్ గణేష్కి. మరోపక్క రైట్ సైడ్లో చూస్తున్నట్టయితే బలరాముని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేపట్టారు. అలాగే అక్కడ నాగేంద్రునికి సంబంధించినటువంటి ఫొటోస్ కూడా చూడొచ్చు. చాలా అత్యద్భుతంగా కూడా ఈ సంవత్సరం గణేష్ ఉండబోతుందని కూడా మనకి చూస్తున్నాం మనము. సో ఇంకా 10 రోజులు ఉంది, కానీ ఇప్పటి నుంచే ఒక్కసారి పెయింట్ వేయగానే చూడొచ్చు మీరు ఒక కళని సంతరించుకుంది. సో ఇది ఖైరతాబాద్ గణేష్కు సంబంధించినటువంటి పనులు ఇలా జరుగుతున్నాయి. మనం పూర్తిగా ఈ యొక్క ఖైరతాబాద్ గణేష్ని చూడాలి అంటే ఇంకొక 10 రోజులు అయితే ఖచ్చితంగా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో కెమెరామెన్ జాఫర్తో విజయ్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.